దేవుని నామానికి వందనాలు. ఈ పగటివేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో కృషి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన కృపను బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనందరం కూడా శక్తియుతంగా దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని ఆరాధన చేసే దాంట్లో దేవుడు మనందరినీ కూడా సహాయపరిచి నడిపించడం తీసుకున్నగా అనుభవించిన దేవుడు మనందరినీ కూడా దీవించినగాక. దేవుని యొక్క విడుదలగా మనం ఈ రీతి ఆత్మీయతలో జీవించి తీరడం మరియు మన జీవితంలో కలిగిన సౌభాగ్యమని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. ఎందరికీ ఈ సౌభాగ్యం దొరకలేదు, కానీ కొందరికి సౌభాగ్యం దొరికినందుకు దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా రామారావు, అదే రీతిగా ఉషా నేను చెప్పిన కుటుంబం, మీ అందరికి సంఘ బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలు చెప్పారు. సంఘ బిడ్డల అభిషేకులుగా వచ్చి ఆ వివాహ కార్యక్రమంలో పాల్పంచుకొని వారి ఆనంద మహోత్సవంలో వారి పిల్లలు ఆకాశం, అదే రీతిగా కామాక్షికి దీవెన కల్పించే విధానంగా సంఘం అభిషేకం చెంది వచ్చినందుకు ఆ కుటుంబం చాలా కృతజ్ఞత కలిగి వారి అభినందనలు తెలిపారు. దయచేసి మీరు వారి ముందుగా కనబడకుండా ఉండడం ప్రయత్నం చేయండి. వారు చెప్పిన ఆశీర్వాదం కలిగిన మాట మీరు వినలేరేమో నాకు తెలియదు. దేవుడు దాని గురించి దేవుడు మీ అందరూ కూడా సహాయపరిచి బలపరిచి తీరుగాక. అది పెద్ద కొత్త విషయమే కాదు. నేను ఆనాటికి కూడా యేసయ్యను బట్టలు కూడా వీకేవారు, ఈనాటికి కూడా ఉన్నారన్నది వాస్తవమైనది. దేవుని యొక్క సేవకులుగా విషయంలో మాకు బాధ లేదు, చింత లేదు. మా బట్టలే కదా తీసేది, ఇంకెవరో బట్టలు అయితే పోసిపోద్ది. మా బట్టలు కాబట్టి దేవునికి స్తోత్రం. మా అవమానానికి దేవుడు మాకు పరలోక రాజ్యాన్ని అందించి తీరడానికి నేను దేవుడు వాడుతున్నారు, మిమ్మల్ని దేవుడు వాడుతున్నందుకు నేను దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి తీరుతున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించుగాక. ప్రత్యేకంగా ఈరోజు ఆరాధనలో హాజరైన ప్రతి దేవుని యొక్క బిడ్డలకు దేవునికి వందనాలు. తర్వాత వచ్చిన సైన్యం కొరకు కూడా ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. దేవుడు వారిని కూడా దీవించి తీరుగాక. తర్వాత వచ్చిన సైన్యాన్ని దేవుడు ఏ రీతిగా తీసుకెళ్లి తీరుతారో చరిత్ర వెలుగులో మనకి బోధించి తీరుతుంది. అని ఆ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వారి జీవితం దేవుని అనుకూలత చెందే స్థాయిలో మారి తీరడానికి ఈ పగటి దేవుడి యొక్క వాగ్దానంలోకి మనం వెళ్దాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు యోర్దానును దాటించిన తర్వాత జ్ఞాపకాల సూచకంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట 12 రాళ్లను ఎక్కడున్నారు యోర్దానులో వచ్చి కప్పి పట్టి ఉన్న 12 రాళ్లను ఎదుర్కొని దానిని జ్ఞాపకార్థంగా ఉంచమని చెప్పినట్టుగా ఇక్కడ ప్రస్తావించి తీరుతుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ 12 రాళ్లను ఎత్తి పెట్టి ఉంచడానికి, సర్దుకొని ఉంచడానికి చెప్పిన ఒక మొదటి కారణం ఏంటిది అంటే దేవుడు జ్ఞాపకార్థంగా కొన్ని సూచనలను ఉంచాలని కోరుచున్నాడు. దేవుడు జ్ఞాపకాల సూచనగా కొన్ని కార్యంలో నిలబెట్టేవాడు. లోతు యొక్క భార్య యొక్క సంభవం నేటికి కూడా ఉంది. కారణం ఏంటో తెలుసా? ఈనాటికి కూడా కొందరు అలా ఉన్నారని ప్రస్తావించి తీరడానికి. మరి నువ్వు ఆ సంభవమా కారణం నువ్వే వివేచించుతుంది. దేవుడు లోతు యొక్క భార్యని ఉపస్థానంగా నేటికి కూడా ఉంచింది. అది ఒక జ్ఞాపకం మనకి తెలిపి తీరుతున్నది. ఈ పగటిలో దేవుని యొక్క బిడ్డలుగా జీవించినప్పుడు, దేవుని బిడ్డగా జీవించిన, అన్యుడిగా జీవించిన, దేవుని విడిచిపెట్టేది జీవించిన వారు జ్ఞాపకార్థం వచ్చేసి వెళ్ళిపోతారు. వారు జ్ఞాపకార్థాన్ని ఏం చేసుకోగలుగుతారు? ఉంచుకోగలుగుతారు. అదే జీవించేటప్పుడు సుఖకరంగా వాక్యాధారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే జీవితాంతో నీ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన నోట్లో ఏమైంది తీరవచ్చు, సిగ్గుపాలై అవమానపాలైన చరిత్ర గురించి చెప్పి తీరవచ్చు. సో నీ జీవితం ఏమై తీరాలి? దేవునికి జ్ఞాపకార్థంగా ఉండి తీరాలి. దేవుని యొక్క ప్రజల సమక్షత, అన్యుల సమక్షత, ఆత్మీయ ప్రణాళిక కొరకు ఒక గుర్తింపై ఉండి తీరాలి. దేవునికి నమ్మి, దేవునికి ఎదిగి, దేవునికి సేవించి తీరి అన్యుడిగా చచ్చిపోయి తీరి అది ఒక గుర్తింపు. ఏమని? భక్తుడిగా జీవించి మూర్ఖుడిగా చచ్చాడన్న గుర్తింపు తీరుతుంది. అది పగటిగా తెలుసుకుని తీరాలి. 12 రాళ్లను 12 మంది ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతాన క్రమావళిలో ఉన్న 12 గోత్రం చెప్పున ఏం చేస్తున్నారు? గుర్తింపు ఎంచుకు తీరారు. దాని అర్థం దేవుడి భూమిలో జీవించినప్పుడు కొన్ని గుర్తింపులు ఏం చేసే సూచనగా ఇచ్చి తీరుతుంది. ఈ పగటిగా నువ్వు గుర్తింపా కాదా అనేది వాక్యపరిచే అయిపోయిన తర్వాత నీకు అర్థమైపోతుంది. అది దాని 4, 6, 7 వచనాలు చదివినప్పుడు అడిగినప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీరు ఏకరాశిగా ఆపబడెను.
ఆమె ఇక్కడ చెప్పాలి. ఎందుకు ఆ సూచన ఇచ్చారు? 12 రాళ్ళు ఏడుకొని ఉంచామని చెప్పడానికి మన సూచన ఏంటంటే, గత కాలంలో మమ్మల్ని దాటవేయకుండా అభ్యంతరపరిచి అడ్డుపరిచి ఉంచిన యోర్దాను దేవుడు ఏం చేశారు? ఆపించేసి దాటింప చేశారన్న దానికి ఏమి తీరడానికి, సాక్ష్యం తీరడానికి. అందుకే దేవుని యొక్క ప్రవాహానికి, దేవుని యొక్క ఆత్మీయతకి, దేవుని యొక్క పరిచర్యకి, దేవుని యొక్క ఆత్మీయ సహవాసానికి అభ్యంతరపరిచే యోర్దాను నిలిచి ఉండాలి. అది నీవు కాకూడదు అన్నది నా ప్రార్థన. సంఘానికి, సంఘ పరిచర్యకి, ప్రార్థనకి, ఆత్మీయతకి ఏం కాకూడదు? అభ్యంతరపరిచే యోర్దాను నువ్వు కాకూడదు. యోర్దానుగా వెళ్ళిపోయి తీరితే మేము 12 రాళ్ళు ఏడేసినట్టు చేస్తాం. నీ పరిచర్య ఏంటో నువ్వు విచారణ చేస్తూ తీరాలి. అందుకే ఇశ్రాయేలు ప్రజల యొక్క పిల్లలకు హెచ్చరిక ఇచ్చి దేవుడు చెప్పిన మాట, 12 రాళ్ళను చేసి ఏం చేయాలి? సోదరికి తీరాలి. యోర్దాను మా కొరకు ఆగింది, యోర్దాను మాకు త్రోవనికి తీరింది, యోర్దానులో నుంచి దాటగలిగిన దేవుడు భవిష్యత్తులో ఈ పిల్లలను కూడా ఏం జరుగుతుంది? దాటని నింప చేయగలిగి తీరుతున్నారని ఉన్న సూచనే 12 రాళ్ళు 12 గోత్రానికి చెప్పబడి ఉన్నది. దాని అర్థం నీ జీవితంలో దేవుడు చేసిన విడుదలలు, నీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏమైతే తీరాలి? సాక్ష్యముగా ఉండి తీరాలి. ఇతరులకు పలకడానికి ఉండి తీరాలి. ఇతరులకు విశ్వాసంలో స్థిరత్వం కలిగించేటట్టు ఉండి తీరాలి. అది ఈ పగటి వేళ జీవించేటప్పుడు యోర్దానులా కాకుండా ఏం చేయాలి? యథార్థ స్థాపించుకోగలిగిన రాజులా జీవించుకోగలిగి తీరాలి. అలా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశారు? ఎర్ర సముద్రం మధ్యలో నుంచి దేవుడు వారిని నడిపించినట్టుగా బైబిల్ వారికి ప్రస్తావించింది. అందుకే సూచన చేయాలి. దాని అర్థం క్రైస్తవుడిగా జీవించిన, అన్యుడిగా జీవించిన, నువ్వు మరణించిన తర్వాత వాక్య తలములతో నువ్వు ఏమి చెందుతున్నావు? ఒక సూచన చెందుతున్నావు. ఆత్మీయుడిగా చచ్చేవాడు అమ్మయ్య, ఆత్మీయుడు నిద్రపోయాడు అనమాట. ఆత్మీయుడిగా ఉండి ఆత్మీయుడిగా చచ్చేవాడు గలీజ్ చచ్చింది అంటారు. ఇలాగే నేను చెప్పాను, పరో గురించి నేను చెప్పాను. పరోకి తెలుసు దేవుడు ఎవరని, పరోకి తెలుసు దేవుడి గొప్పతనం ఏంటో, పరోకి తెలుసు. కానీ ఆయన వారి పద్ధతి ఆయన సోదరుగా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అర్థం కాలేదు. ఈ మన సంఘంలో కూడా మొదలు ఎలా సోదరు మిగులుతారు సోదరుగా ఎక్కడ మిగిలి ఎర్ర సముద్రం మీద సమమైపోయింది. ఏదైతే సోదరుగా మిగిలిపోయి ఉంటుంది. ఆ సోదరు కొందరికి సాక్ష్యం ఇచ్చింది. ఆయన దేవుడితో కలిసి ప్రయాణం చేయకపోతే, దేవుడితో కలిసి నడవలేకపోతే, దేవుడితో కలిసి మంచి ఆత్మీయ ప్రక్రియలో నడవలేకపోతే ఏమైంది? ఏ ఎర్ర సముద్రం అనేక భారతదేశం తీరింది. అదే ఎర్ర సముద్రం కొందరికి తీరింది. సమాధి చేయడానికి పొందే భూమిగా మారింది. అందుకే ఆలోచించి వివేకము దేవుని సేవించుకోవాలి. దేవుని సన్నిధి దేవునిగా దేవుని దగ్గరికి వచ్చేది ఆట పాట కాదు, అందరి ఇళ్ళని కాదు. ఆలోచించి వివేకముతో చేసుకుని తీరాలి. అయితే ఇశ్రాయేలుగా లేకపోతే పరోగా కావచ్చు. మరి పరోగా కాదా? నువ్వే విచారణ చేసుకోండి. పరో లక్షణాలు ఏంటిది? పరో ఎప్పుడు టైంకి రాడు, రహస్యంగానే వచ్చి తీరుతాడు. పరో ఎప్పుడు ఎదురు దిశలోనే వచ్చి తీరుతాడు. పరో ఎప్పుడు అభ్యంతరపరచడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని తెలుసుకొని పరో అయితే నేను సేవించే దేవుడు ఏ సముద్రం మమ్మల్ని దాటించిందో, ఏ సముద్రం మాకు సాక్ష్యానికి ఆధారం ఇచ్చిందో, ఏ సముద్రం మాకు ఏమైతే కొత్త జీవితాన్ని పునర్జన్మానికి తీరుతుందో, ఏ ఎర్ర సముద్రం మాకు దేవుడితో అనుబంధం కార్యం చేసుకోగలడానికి మంచి మా సాక్షి తెప్పించుకోగలిగి అదే ఏమైతే చాలా కారణమైన రోజు. అందుకే ఆలోచించి దేవుని చేయాలి. భవిష్యత్తు తరగతులు ఏమి తీరాలి? ఏమి తీరాలి? మెమోరియల్ ఇచ్చి తీరాలి, గుర్తింపు ఇచ్చి తీరాలి. మన సంఘంలో సుమారు 20 మంది వరకు నిర్మించు తీరాలి. 20 మందిలో నేను చెప్పొచ్చు ఎక్కువ ఆత్మీయత చెందే ప్రక్రియలో ఒక 6-7 మాత్రం సురక్షితంగా ఉండి తీరొచ్చు. వారి పేరు మనం చెప్పి తీరొచ్చు. వారి పేరు సింహాసనం అమ్మ పేరు మనం చెప్పొచ్చు, లక్ష్మీ అమ్మ పేరు మనం చెప్పొచ్చు, లక్ష్మీ అమ్మ అమ్మ పేరు చెప్పొచ్చు. ఆమె చెప్పడానికి ఉంది. తల్లి కూతురు ఒకే గదిలో పడుకున్న ఆనందకి రావడానికి తల్లికి అవకాశం దొరకలేనప్పుడు తల్లి అయ్యగారికి రోజు అయ్యగారు ప్రతి బుధవారం అంటుంటే మా ఇంట్లో ప్రార్థన ఉండాలి. బాగా ఆలోచించి దేవుడికి స్వంతం చెప్పాలి. అమ్మ కూతురు చర్చికి వచ్చేది. అమ్మకి చర్చికి రావడానికి అవసరం కారణం ఏంటిది? ఓ పడుకున్న మంచం కాడే 1-2 అప్పుడున్న అభిషక్తులైన విశ్వాసాలు ఆ ఇంటికి కూడా అలా వచ్చేవారు. చెప్పాలి నేను నాన్న మా చెల్లి
మేము కుటుంబం నలుగురు మాత్రమే అని చెప్పేది విశ్వాసం రాకపోయినా మాకు పర్వాలేదయ్యా, సూత్రం మీ ద్వారా ఉంది, మీరు రుచి తీయాలి. ఆ కూర్చున్న మంచం పంపే ఆ పంపు లేకుండా ఉండేది వినాయకుడు ఒక్కడికి ఎంతో శుభ్రంగా ఆరాధన తానే చేసేది. సిద్ధపరచుకి గుర్తింపును పెట్టి తెలుసా, జీవించే కాల తరగతిలో చర్చించి వెళ్ళడానికి అవకాశం లేక చర్చికి నా ఇంటికి ఈ కాలంలో ఉన్న అభిషేకం అయితే ఆరాధన కూటాలే ఏం వద్దు, గొప్ప అభిషేకం సచ్చేటప్పుడు మీ సాక్ష్యం గుర్తింపు ఏముండదు. లక్ష్మీమ్మ గురించి తన కూతురు గురించి చెప్పక ఆగలేదు. ప్రతి వారం సాక్ష్యం చెప్పింది, ప్రతి వారం ప్రార్థనా విషయం చెప్పింది. ఏంటి దేవా నీకు చిత్తమైతే అమ్మని బతికించుదేవా, లేకపోతే నీకు చిత్తమైతే నీవేం చేయాలి, నీకు తీసుకెళ్ళిపోయినా బతుకుంది. ఏ రోజు కూడా ఏం కలగలేదు, దుఃఖం కలగలేదు. రెండోదిగా కొండమ్మ అమ్మ నా తన భర్త ఆ ఇంట్లో పిల్లలు నా పిల్లలు కుక్కలు కొట్టిన కొట్టిన ఆరాధన మాకు అదో ఆడు దేవుడు పెట్టే ఆడు దేవుడితో సహవాసం చేసేవాడు. కానీ నాన్నకేం చేసేవాడు, శనగవాదేవాడు. నాన్నకి ఎక్కలేవాడు చేతులు కాదు పడిపోయింది. అయినా అమ్మ కూతురు కలిసి ఏం చేసేది తెలుసా, తన భర్తకి కావాల్సిన పరిచయం అన్నీ చేసి అది కావాల్సిన ఆహారం అన్నీ ఇచ్చి ఏం చేస్తారు తెలుసా, 8 ఆహారాలు దొరుకుతున్నాడు. అలాంటి చరిత్ర ఉన్న సంఘంలో జీవిస్తున్న దేవుడు వాళ్ళు మంచి మెమోరియల్ పెట్టి సరిపోయారు. ఈనాటి విశ్వాసం కాదు, మెమోరియల్ కాదు, గుర్తింపు కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఇంటి దగ్గర నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు కొడుకంటే లేట్ అయిపోయామని చెప్పి అల్లి కూతురు కుక్కను కొట్టినా కూడా దెబ్బలు కాసేనా దేవుడు నేను చెప్పుకొచ్చే మాట అభిషక్తులు వారు దేవుని కోసం వెలయించుకు తీరారు. మూడవదిగా సింహాసనం ఉన్న ఆరాధనకి తీసుకురాకపోతే చిన్నాకి నన్ను ఎడాపడా వాయించి చిన్నాకి నార్మల్ కదా. అయ్యగారు కూడా ఏం పాటలు నువ్వు ఆదివారం పెద్ద వాక్యాలు బోధించేస్తావు, కరోనా టైంలో మమ్మల్ని ఆరాధన తీసుకెళ్తా శాతకాలంలో నువ్వు ఏం పాటలు నువ్వు మా కోసం నువ్వు ఆ పేదలు చేసేది తిట్టేసి చరిత్ర స్థాపించింది. ఏది ఆరాధనకి అందుకే మిగిలేటప్పుడు పరోలా మిగలేదు, ఏమిటి సాక్ష్యంగా మిగలింది. కూడా వారి జీవితం ఏమవుతుంది, నీ సాక్ష్యం ఏమిటో ఈ రోజు విస్తారం చేసుకో. కొందరి గురించి సాక్ష్యం లేట్ కమ్మా, ఇక్కడ 9 తరాలకు వచ్చిన విశ్వాసి, ఆరాధన మధ్యలో దూసుకొచ్చిన వ్యక్తి, ఆరాధన మధ్యలో పారిపోయి ఇలాంటి సాక్ష్యాలు వింటాం, బాగా వింటాం. దేవుడి దగ్గరికి వచ్చి దేవుని మోసం చేసినట్టున్న సాక్ష్యం, దేవుడి దగ్గరికి వచ్చి అన్యాయం చేసినట్టున్న సాక్ష్యాలు వినబడద్దు. అలాగే ఈరోజు మన సాక్షి ఉంటే మంచి మన సాక్షి నీలో ఉండి సాక్షి కాపాడుకో. ఎర్ర సముద్రం ఆగే ప్రసక్తి లేదు, యోధ ఆగే ప్రసక్తి లేదు. సముద్రంలో సోదరేటిది కొన్ని సవాళ్ళు తెలియదు, యోధంలో సవాలు తెలియదు, కొన్ని నువ్వు రావాలా సభమవ్వాలా నువ్వే చెప్తుంది. నేను రాయ తీరు అందుకే చెప్పబడుతున్నది, అందరూ నిషేధించిన రాయ నిషేధించిన రాయ, నిషేధించిన రాయ, ఆత్మీయులు నిషేధించిన రాయ. ఏం చేసి తెలుసా, యూదులను అన్యులను కలిపి మధ్యవర్తిగా ఉన్న మరి సంఘానికి ఎవరో నువ్వే వివేచించు. సంఘం ఏది మీద కట్టబడి ఉన్నది, సంఘం విశ్వాసం మీద కట్టబడి ఉన్నది. హల్లెలూయా. సంఘం దేని మీద కట్టబడి ఉన్నది, సంఘం 2 రీతిగా కట్టబడుతుంది. ఒకటి కింద నుంచి కట్టబడుతుంది, 2 పై నుంచి కట్టబడుతుంది. కారణం ఏంటి, సంఘానికి కర్త దేవుడే కాబట్టి, యేసయ్య కాబట్టి. యేసయ్య ఎక్కడి నుంచి కట్టుకొస్తున్నా, ఇటు నుంచి ఎవరు మూలరాయితో అంటున్నాడు కట్టుకొస్తాడు. కొందరికి మూలరాయితో ఏదో అంటూ ఉండవు. ఎప్పుడు అంటుందా, జబ్బులు గిబ్బులు రోగాలు ఇబ్బంది కష్టాలు పోయి ఈ వచ్చినప్పుడు అమ్మా ఏ కాదు మూల కాదు, మూలరాయి పనికొచ్చేది ఏం చేసి కలిగేది, కర్మ కలిగేది. ఆ మూలరాయితో కలిసి ఉండి తీరితే కలిసి దేవునితో సంఘంలో కట్టుబాటులో ఉండి తీరుతాం. హలో, సంఘం ఒకేసారి కట్టేది కాదు, ఒకటి ఏమై తీరేది, కట్టుకోవచ్చు తీరేది. అయితే సంఘం మనకు గుర్తించేది తెలుసా, ఆత్మీయుల గుంపు ఏం చేశారు, వేదన పడి కష్టపడి దేవుని దగ్గర ప్రయాసపడి వారి జీవితాన్ని తెగించుకు తీరి వారి జీవిత కాలతరంలో కట్టుకున్నారన్నదానికి కూడా గుర్తింపు. నేను చెప్పొచ్చేమాట, సంఘం నీ పూర్వ నీ తర్వాత పిల్లలకు ఏం చేయాలి, సాక్ష్యం గుర్తింపు ఏమైనా
సాక్ష్యం చెప్పావు అక్కడైనా లేకపోతే హలో అర్థం కాలేదు. ఈ పసిపిల్లలు ఉన్నారా నీ గురించి సాక్ష్యం చెప్తారా? ఉన్నాయా ఏదైనా చెప్పడానికి? హలో వాళ్ళకి 12 రాజు సోదరించినట్టుగా పిల్లలు చెప్పండి. 12 రాజులు రాజు ఎర్ర సముద్రం దాటించిన దేవుడు యోర్దానును కూడా దాటించాడు. ఎర్ర సముద్రంలో ఎదిరించిన చంపేశాడు. యోర్దానులో ఎదిరించిన వాడిని దేవుడు గొప్ప సాక్ష్యం పరిచయం. మెమోరియల్ వర్గా దేవుని వరకు సాక్ష్యం చేయడానికి ప్రయత్నం చేయండి. 2వ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 9వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు నోహు కాల తరగతిలో దేవుడు మెమోరియల్ నుంచి తీరారు. దేని ద్వారా మెమోరియల్ నుంచి తీరారు? ఆకాశం మీద దేవుడు నుంచి తీరారు. He sent a rainbow. ఆకాశం ఏం చేశారు? ఎల్ల మనసును ఏం చేశారు? గుర్తింపుగా నుంచి తీరారు. నోహు గురించి చెప్పక తప్పదు. బైబిల్ నోహు గురించి చెప్పామంట. నోహు నీతిమంతుడని చెప్పారు. భార్య నీతిమంతుడని చెప్పారా? షామ్యుయేలు నీతిమంతుడని చెప్పారా? ఆ మోహను నీతిమంతుడని చెప్పారా? ఎక్కడైనా దేవుడితో మంచి అనుభవం నాట్యం వేయడానికి ఆసక్తి కలిగేది. God chooses the righteous one. నీతియుక్తమైన వాడిని దేవుడు గుర్తిస్తాడు, మర్చిపోలేడు. ఆయన పేరును దేవుడు వర్ణించలేడు. దాని అర్థం నోహు యొక్క నీతిమంతత్వం మూలంగా కృప చేత మిగతా 7 ఎవరు తీరారు? మరి నీ ఇంట్లో కృప పొందినోడు నీ ఇంట్లో నీతిమంతుడిగా దేవుడు నీకు పరిచయం ఎవరైనా ఉన్నాడా లేదా? లేదంటే మోకాలు అనేది అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చి పెద్ద డైలాగ్ పేదలు ఏం చేయకూడదు. మోకాలు అనేది నా ఇంట్లో ఒక్కడైనా ఏమైంది తీరాలి. నీతియుక్తము ఇది చెప్పేటప్పుడు నాకు అబ్రహాం చేసిన ప్రార్థన నాకు గుర్తుకొస్తున్నది. అబ్రహాం చేసిన ప్రార్థన తెలుసా? అబ్రహాం ఇంటికి 3 దేవదూతలు వచ్చారు. దేవుడు దేవదూతలు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన విషయం ఏం చేశాడు? మనకి ఏటో చెప్పాడు తెలుసా? 50 మంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉండే. ఏ పట్టణమో? దేవుడు నాశనం చేయడానికి ఉన్న పట్టణంలో 50 మంది 40 మంది 30 మంది 20 మంది లెక్క కరెక్ట్గా 10 మంది చెప్పాడు. ఇప్పుడు చెప్పండి 10 మంది అయినా ఉన్నారా? హలో ప్రార్థన చేసిన అబ్రహాము తెలుసు వాడు నీతిమంతుడు కాదు, కానీ కృప చేత ఈయన బతుమాత్మ దేవా 10 మంది నీతిమంతుడై తీరడానికి మనసు అనిపించి తీరితే వారి మీద నువ్వు అగ్ని కురిపిస్తావా? వారి మీద నువ్వు సర్వర్ కురిపిస్తావా? వారిని కాల్ చేస్తావా? వారిని ధ్వంసం చేసేస్తావా? వారిని జ్ఞాపకం లేనట్టుగా చరిత్రలో తుడిచేస్తావా అని వచ్చిన సేవకులు ఉండబట్టే ఎక్కడ కొంతమంది 10 మంది బాగా ఉన్నది. 10 మంది అని చెప్పినప్పుడు ఇక్కడ చూసిన 10 మంది గురించి కాదు, 10 మంది ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు ఉపవాసాలు ప్రార్థన చేసే దేనికి లేవా? 10 మంది విండి ఉంటే 50 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు వచ్చారు. దేవా నీకేం చెయ్యాలి? వారిని గుర్తింపుగా ఉంచి తీరేటట్టుగా సౌకర్యం. దేవుడి కృప ఎంత గొప్పదో చూడండి. దేవుడి యొక్క ప్రేమ ఎంత విస్తారం చెందినది చూడండి. దేవుడి యొక్క దయ ఎంత శ్రేష్టత చెందింది. దేవదూతల ఇంటికి వెళ్ళి వారిని చెయ్యబట్టి ఈడ్చబడిన వాడికి ఎవరు ఈడుతున్నాడో వాడికి కష్టం తెచ్చేది. ఈడ్చి అసలు పక్క వచ్చినట్టు కదా ఈడుతున్నారు. పెళ్ళికి రండి, చోతలకి రండి, దానికి రండి, దీనికి రండి. అర్థం చేసుకో, గట్టులో ఉన్నాం. సేవకుడు మధ్యవర్తిగా ఉండి నేను చేస్తున్నాడు. నన్ను తిడుతున్నారు. అయిగో రేపుడు యాభై నాకు గురించే, అయిగో రేపుడు పాపాల గురించే చెప్పకపోతే నువ్వు అక్కడ సుఖంలో ఉండవు, నేను ఏమన్నా దాటపోతావు. మరి నీ గురి ఏంటో నాకు తెలియదు. నా గురి నాకు పర్వం కాదు. నేను బతుకున్నంత కాలం నేను కొండ నిన్న పర్వకం నోరుగా చెప్పేసి నేను 7 నుంచి ఎక్కడ తీసుకొచ్చాను, కట్టు వరకు తీసుకొచ్చాను. అది నా పని. తిట్టినా నన్ను రోడ్డు మీద పిసికేసినా నా మీద బాధ కొట్టేసినా నేను చెప్పాల్సింది చెప్పా.
నాకు తెలుసు. నేను ఆ దేవదూత పరిచర్య ఏం చేసేది, అది నా పరిచర్య నాకు తెలుసు. అందుకే నాకెవరు ప్రేక్షకులు అన్నాలేదు, మీరు చెప్పకపోయినా పర్వాలేదు, నేను గట్టు దాటేస్తా, తర్వాత మీకు ఇష్టం మీకు వస్తాను. హలో, నేను గట్టించి దాటించి తీరడానికి సేవకుడు ఆయన ఉపవాసం చేసేది, ఆయన ప్రార్థన చేసేది, ఆయన నీ ఇంటికి వచ్చేది, నీ భర్తతో మాట్లాడేది, నీ పిల్లలతో మాట్లాడేది, నీ కుటుంబం కొందరు ఉన్నారు సబ్బు కొంచెం సైలెంట్, నాకు గొర్రె ఫోన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. హలో, రెగ్యులర్ చెప్పలే, దేవదూతకి నీ ఇన్ఫర్మేషన్ రివ్యూ చేయలేదు అనుకో, మిగతా నేను చెప్పడం మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. మీ ఇంట్లో ఉన్న అందుకే కదా విధవరాలైన స్త్రీ, సరాఫాత్లో ఉన్న విధవరాలు ఇంట్లో ఏమైనా అయిపోయింది, ఉన్నది కాస్త పిండే ఉన్నది, దానికి రివ్యూడ్ ద ఇన్ఫర్మేషన్. నీ ఇంట్లో ఉన్నది నీ సేవకుడికి కాబట్టి నీకు ఎవరికి చెప్పుకుంటావు? అర్థం కాలేదు. నీ ఇంట్లో జరుగుతున్నది, జరగడానుకున్నది, జరగబోవాల్సిన్నది ఎవరికి చెప్పాలి? ఏ మూర్ఖుడికి చెప్పబోయినా పర్లేదు, కానీ నీ ఇంటికి వచ్చిన దేవదూతకు చెప్పాలి, నీ సేవకుడికి చెప్పి. హలో, కనీసం ఆయన గుర్తు పెట్టి అలా ఏదో ఒక సాంగ్ పుట్టుకు చదువుతారు డుబుక్కమే, అది విన్నప్పుడు నాకు అదే వింటాను, పుట్టుకు చదువుతారా ఆయన పుట్టుకు అని చెప్పి లాగాడు, అది కొన్ని రోజుల పడితే ఏమైపోయింది, డుబుక్ అయిపోయింది. నమ్మడానికే చెప్పింది, కరెంట్ హాస్పిటల్లో అసలు కొట్టుకొని కైచెప్పింది. హలో, ఇలా పుట్టుకు చదవరా డుబుక్ కావడం కాదు, డుబుక్కు కాకుండా డుబుక్కు కాదు, అర్థం కాలేదు. హలో, దేవుడికి విడవారా మీరే మెమోరీ. నా ఒక్కడు ఏం చేశాడు, తన కుటుంబాన్ని మొత్తాన్ని ఏం చేసుకోగలిగాడు, విశ్వాసంతో అప్పుడప్పుడు నీ చర్చికి రాని కొడుకు గురించి, చర్చికి రాని నీ భర్త గురించి, చర్చికి రాని తల్లి గురించి, నీ చర్చికి రాని కుటుంబ సభ్యుల గురించి నీ రక్త సంబంధం గురించి అయ్యారు అయ్యే దేనికే? అయ్యారు పని పాట లేదు, మా ఫ్యామిలీ విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేది. నిన్ను కృప ఆయన ఎవరు ఇంటి యొక్క మానవు కాబట్టి నాకు మాది తీసాను, నేను పక్కపక్కకి వెళ్ళిపోతే మా ఉన్నదని మీరే పండగ. హలో, మా పండగ వెళ్తావో తిరుగుతావో నాకు తెలియదు, అది దాని తర్వాత నుంచి నాకు తెలియడమే ఇష్టం లేదు. ఇంకా నేను చెప్పొచ్చే మాట, కృప చేత మిగతా 7 ఏం చేశాడు, విశ్వాసం మీ అమ్మ నాన్న దేవుడికి నమ్మలకు అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి గేలుగా తినేసి రావడం కదా, దేవుడి గురించి చెప్పు, ఇంటికి చెప్పు, అమ్మా ఇంక ఎన్ని రోజులు బతుకుతావు, నా ఇంక ఎన్ని రోజులు బతుకుతావు తెలియదు, దేవుడిని అంగీకరించదు కదా. ఒక ప్రశ్న వాడికి అడిగి చెప్తాను, ఒక ప్రార్థన చేయి, ఏసయ్యా నువ్వు దేవుడు అయితే నా దగ్గరకు వచ్చి నన్ను అడిగి బుధవారం ఎప్పుడు శ్రీకూడిగా బుధవారం రోజు శ్రీకూడికలో వాక్యపరిచయం చేసి ఇదే మాట చెప్పింది. మరి పరిశుద్ధాత్మ ఎందుకు అంశాన్ని తెచ్చిందో నాకు తెలియదు. హలో, దేని చేత? కృప చేత దేని లోపలికి వెళ్ళారు. హలో, ఆ దేవుడి పత్రిక చదవలే, విశ్వాసం ద్వారా నోహు తన కుటుంబం ఎక్కడికి ఎక్కి తీరారు. మరి ఈ కుటుంబ పరిస్థితి ఏంటో, మార్పులేని పిల్లలు ఉంటే, మార్పులేని భర్త ఉంటే అడగడి, ఇంటి మానేసే ప్రార్థనలో పెరుగురాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేసిన పదాలు ఎందుకు వాళ్ళతో కలిసి ప్రార్థన చేయి. ఏం చెప్పాలి, లేదా సూచన కనబడినంత వరకు, ఏ ఆకాశం మీద ఏ కనబడినంత వరకు ఏదో నీ కొరకు జీవించగలిగేది. అర్థం కావాలి, నువ్వు భగవంతుని బలడే అని చేస్తావు. హల్లెలూయా, స్తుతి మహిమ. దేవుని నామం నీ కొడుకు, దేవుని నామం నీ కూతురు, దేవుని నామం నీ అల్లుడు, దేవుని నామని మీ నాన్న, దేవుని నామని మీ అమ్మ ఎంత కూర్చొని నిన్ను ఏమని చెప్తుంటది. పోయిన ఒక విశ్వాసం దర్శించడానికి విశ్వాస కొడుకు గురించి గొప్ప మాటలు చెప్తుంది. వీళ్ళెవరు లేరు కాబట్టి సరిపోయింది. ఆమె మాట అంది, అన్న తర్వాత నేను ఆ అమ్మకి అడిగాను, నీ కొడుకే కదా
అన్న మాట ఏంటో మీరే వేయించండి, నీ కొడుకే కదా అన్నాను. ఆమె చెప్పిన మాట వెనక్కి తిరిగి సొంత కొడుకుకి ఏమని చెప్తున్నాడు, కొడుకు కాదంటాను. దేవుని పెట్టే ఎందుకు అలా చెప్తుంది తెలుసా? మందులు తీసుకురాలేదని. నిన్న నన్నమ్మ సత్య ముందు కూడా ఇలాంటి సప్పశిఖర మాటలు చెప్పుకోవడం కాదు, శిఖర మాటలు చెప్పి కీర్తి చావు. గొప్ప అభిషేకం పాటకు చెప్తే అన్ని భాషలు ఆనందమే, మాటలే చూడాలి. బూతులు ఉంటారు నా ముందు చెప్పింది కాబట్టి సరే సరే, దాని బూతులతో దాని అర్థం కూడా వివరించేసి మళ్ళీ నా మొహమే చూడకూడదు. హలో, నేను చెప్పొచ్చే మాట ఆకాశంలో నీకు కనబడి తీరాలి, సూచన కనబడి తీరాలి. ఎందుకు ఆ సూచన కనబడి తీరిందో తెలుసా? నీతిమంతుడైన నోహా ఉండబట్టి దేవుడు ఆ సూచన చూపించి చెప్పిన మాట ఏంటో తెలుసా? I will never again destroy this world through waters. నీరు ద్వారా, జీవన రాశి ద్వారా నేను ఏం చెయ్యను, ప్రపంచాన్ని నాశనం చేయను. ఒక నీతిమంతుడు ఉంటే there will be memorials. హలో, వాళ్ళు ఉన్నావా లేదా అన్నది నువ్వే వివేచించుకో. ఉంటే సోచన అంటారు, లేకపోతే హలో నా కాల తరగతిలో సమాధి చేయడానికి జేసీబీ కూడా లేదు, పేదలు అక్కడే చెప్పాలి. తరగతిలో సకల మానవులే పనితీరాదు, జలప్రలయంలో కొట్టుకుపోయాడు, ఇల్లు కొట్టుకుపోయింది, ఆస్తి కొట్టుకుపోయింది, మొత్తం సున్నా సున్నా సున్నా. కొందరు మాత్రం అందులోంచి బయలుదేరి ఎన్నడుగురు, దానితో పాటు కొన్ని జీవ జంతువులు. దేవునికి ఆసక్తి ఉంది దేని మీద? మనుషుల మీద, జీవ జంతువుల మీద కూడా దేవునికి ఏముంది? ఆసక్తి చేసి మొక్కేం పెట్టదు, జీవ జంతువులకి దీన్ని పెట్టేస్తాను. బైబిల్లో వాక్యం ఉంది, ఆకాశంలో ఉన్న పక్షులు ఎత్తలో పోయో ఎవరిచ్చేది భోజనం వాళ్ళు అంత క్రమపడి ఆడి పెడతాం. చూడా నీకే మేర పనేం లేదా? అది ఐదో సహోదరుగా వారి విశ్వాసం, వారి సిద్ధాంతం. నువ్వు దేవుడు లేడు ఇంటికి బాగా మన అన్నలో 1వ తారీఖు మీటింగ్ జరిగినప్పుడు ఒక బాటి పప్పు ఉంటే పప్పు తీసేసుకొని నేను చెప్పి ఇంటికి తీసుకెళ్ళాలంటే నలుగురు అమ్మాయిలు కలిసి డిసిషన్లో వచ్చారు. అయ్యగారు జాగేసరికి నేను ఏం చేస్తున్నాను, కాదు విసిరేస్తాను. విసిరేశారు. తిరిగి నేను వచ్చి అడిగాను, ఏదమ్మా పప్పు? వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిందని. నేను ఆ రోజే గుర్తు పెట్టేసప్పుడు ప్రార్థన దేవా పప్పుకున్న వీడికి అర్థం చేయించారు. మీరు అందరూ ప్రార్థనకి జవాబు ఏంటి తెలుసుకోగలేదు. ఆ మనిషి ఇప్పుడు పప్పు కోసం కూడా అప్పు అయిపోతున్నాడు. హలో, అర్థం కాలేదు. 1వ తారీఖు ఇక్కడ భోజనం చెప్పినప్పుడు ఇక్కడ లిస్ట్ చదువుతారు కదా, తమ్ముడు 1500, తమ్ముడు 700 గుండు కొట్టేసుకుంటుంది. ఎందుకో తెలుసా? చెమటగా చేసి ఉన్న 8 గంటలు 9 గంటలు బియ్యం అంతా ఓడగొట్టేసి ఉన్న రక్తం మొత్తం కాచేసి పిండేసి తీసుకొచ్చిన సొమ్మని. నేను తినేటప్పుడు వేదన లేదు, కానీ అది మీరు తెచ్చేటప్పుడు మనకి వేదన. ఓ లార్డ్, హల్లెలూయా. పగలనగా వర్షమనగా వాననగా పొద్దునిచ్చే సాయంత్రం వరకు నిద్ర లేకుండా 10 మంది చేసిన పని చేసేసుకొని తెచ్చిన 800, 1500 తీసుకొచ్చి అయ్యా 1వ తారీఖు మీ అందరి కోసం శుభకరంగా భోజనం తిరిగి దేవుడికి మహిమ పరిస్థితి ఏంటంటే ప్రేమ ఎందుకు అనుభవించారు. మీరు ఇచ్చేటప్పుడు మాకుంటే కొట్టేసుకుంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు పడిన వేదన నాణ్యంలో ఆ డబ్బులో కనబడి అది సాక్ష్యం. కాదంటే అన్ని తెచ్చి ఇక్కడ ఇచ్చేది. సో నోహా నీతిమంతుడిగా ఉండబట్టి దేర్ వాస్ ఎ మెమోరియల్ ఆన్ ద స్కై. ఆకాశం నేటికి కూడా మెమోరియల్. వాట్? ఇంద్రధనుస్సు నేటికి ఒక మెమోరియల్. ఒక నీతిమంతుడు దేవుడికి ఒక నిలకడగా కలిగి ఉంటే ఆకాశంలో సూచన చెంది తీరుతుందిగా. చరిత్రలు ఆయన 6000, 7000, 8000, 9000, 10,000 సంవత్సరాలు గతించిన there will be a time which will indicate there was some నీతిమంతులు ఉండేవారు. నీకైతే పైన కనబడడానికి ఉంటుంది. అందుకే కదా ఈ పత్రికలో చెప్పబడిన మాట, ఏ సాక్షుల సమూహము ఎంత గొప్ప ఎక్కడెక్కడ ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నది
మేఘం మీద మేఘం కింద 2 చోట్లనే చెప్పింది, మూడో చెప్పలేదు. పెళ్లి అక్కడే నాకు చెప్పాలంటే మీద మీద ఎవరు? అమ్మ దగ్గర నుంచి సింహాచలం దగ్గర నుంచి కొండం దగ్గర నుంచి మన సంఘం అయిపోయినా ఉన్నారు. అందుకని నాకు విశ్వాస పంక్తిలో 5-6 ఉన్నారు. మిగతా సంగతి నాకు తెలియదు. దేవుడు విత్త వారి కన్ను చూపెట్టి తీసుకెళ్తారు. నేను దేవుడు అయితే నా పరిస్థితి చూసారా వెళ్తారు. అక్కడ వెళ్ళారు. కొందరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎన్ని ఉన్నారు? మరి నువ్వే వివేచించుకో, మనసాక్షితో వివేచించుకో. లేకపోతే ఈ 2 గుంపులో లేకపోతే 3వ ఒక గుంపు ఉంది దాని కింద. అర్థం కాలేదు? అర్థమైతే దేవుడు చెప్పండి. ఆత్మల గుంప, ఈడల గుంప, దాని కింద 2 గుంప. హలో అని యేసయ్య చెప్పిన మాట. యేసయ్య పరలోకానికి భూమికి మూడింటికి ఆయన చక్రవర్తి. 2 చోట్ల మాత్రమే ఆయన కృప పనిచేసేది. అర్థం కాలేదు? ఓన్లీ ఆన్ 2 స్పాట్స్ దేర్ ఇస్ గ్రేస్. 2 చోట్ల మాత్రమే కృప కృప భూమి మీద. ఓ లార్డ్, భూమి మీద గ్రేస్ అపాన్ గ్రేస్. అలా కొట్టినందుకు దేవుడిని చంపిలే. గ్రేస్ మ్యాన్. హలో, సభతో పాటించకపోతే ఏం చేయాలని బైబిల్ చెప్తుంది? ఇట్స్ గ్రేస్ మ్యాన్, యు ఆర్ లివింగ్ ఇన్ గ్రేస్. ఏం పాడాలి? కృప చేత కాదయ్యా పాడక్కర్లేదు, ఆపత్తులు వస్తే చాలు. హలో, బండి నీ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇట్స్ గ్రేస్ మ్యాన్. హలో, నాలో నేను నీ పైపు దూరం వచ్చింది, జబ్బు రాలి. గ్రేస్ మ్యాన్. హలో, విపరీతంగా పిడుగు పడింది, నీ మీదకి రాదు. యువర్ గ్రేస్. నిర్లక్ష్య పరిచేసి తొక్కేసి వెళ్ళిపోతున్నాను. హలో, నేను చెప్పొచ్చు మాట. కృపను ఎత్తొద్దు, తొక్కొద్దు. కృపను మానించొద్దు. కృపే నేను ఎంతవరకు కృప ఉన్నాడు. సచ్చికి వచ్చి నాలుగు ఎప్పుడైతే లేకపోతే ఇది దగ్గర ఉన్నాడు. ఎందుకంటే నేను చెప్పేది పరలోకంలో 4 మాటలే నీకు దొరికాయి. ఆ 4 మాటలు కూడా తొత్తా తొత్తా అని చెప్పలేకపోతే అక్కడికి తెలియదు. అడుగుకోవడం అర్థం కాలేదు. కొన్ని మూగ దేవతలు నేటి సంఘం లోపల పెరిగినాయి. నీ మూగతనం ఉంది. కొత్త ప్రార్థన చేస్తారు, పెట్టే కాదు. హలో, బైబిల్లో వాక్యం ఉంది. సాతాను చేతికి ఎవరిని అప్పగించవచ్చు, మాట్లాడే విశ్వాసం చెయ్యట్లేదు. గ్రేస్ మ్యాన్. ఈ గలీజన దాన్ని అప్పగించాలి. గలీజన పెట్టడు. మా నాయగారు నేను చెప్పట్లేదు, తెలుసుకోవాలి. ఎవరు నశించిపోతాడానికి ఎవరికి ఇష్టం లేదు. చేసుకో 6x3 మేమే రావాల్సి వస్తుంది, మేమే తిరపాల్సి వస్తుంది, మేమే గుడి చేసుకుని ఇక్కడ చేసి రావాల్సి వస్తుంది. మన అట్ట వెళ్తావు, ఇట్ట వెళ్తావు, నువ్వు తేకుండా 2 కాదు, ఒకటే పనులు, ఒకటే భూమి మీద కృప ఉంది.
కొందరు పేరు దగ్గర ఏమైపోయింది, పొయ్యి అయిపోయింది. మా కారు కానీ ఎందుకు అనుకో ఇలా దిగి ఏమే ఆదివారం రోజు వస్తాడు పూలుకొంది మొత్తం కమ్మక్కరు. సోమవారం వచ్చేసరికి ప్రతిష్టాలు అయిపోతాయి. హలో, జీవ గ్రంథంలో పేరు రాయించడానికి హక్కు కలిగిన దేవుడు కొట్టేయాలని అనుకుంటున్నారా? అవకాశం ఇచ్చే కొట్టేసి అందుకే అవకాశం ఏం చేయకూడదు, దుర్వ్యాపారం చేసుకోకూడదు. అవకాశం సద్వినియోగపరచండి. లాజరు పేరు ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. జీవగ్రంథంలో పేరులో నా పేరు పేరు మీకు అనిపిస్తే ఈరోజు ప్రార్థన చేస్తేవా పేరు రాయలేవా, నా కొడుకు పేరు రాయలేవా, నా కూతురు పేరు రాయలేవా, నా తల్లి పేరు రాయలేవా, నా నాన్న పేరు రాయలేవా? నేను చెప్పేది బతుకున్న విషయం, సత్యం గురించి నాకు చెప్పండి. మళ్ళీ నా దగ్గరకు అయ్యా మా మొత్తమ్మలో మహాశని పోయిపోయా పేరు రాయ వాకింగ్ చేస్తావు కదా. బతుకున్నోడికి జీవంలో ఉన్నోడు పేరు దేవా రాయలేవా, రాయలేవా, కొట్టి వేయకూడదు. దానికి ఎవరు చెప్పిన పని నాకు నచ్చదు తెలుసా? మోషే చెప్పిన దేవా నా పేరు కొట్టేసి. ఓ మై గాడ్. హలో, ఇక్కడ పాస్ గారు అదే పని చేసేది. ఓ పేరు కొట్టి వేసే సిచ్యువేషన్ నువ్వు తీసుకొచ్చినప్పుడు పాస్ గారు చెప్పే మాట దేవా ఆయన పేరు ఎక్కించి. హలో హలో, జీవగ్రంథంలో పేరు ఎవరికి కనిపించింది? లాజరుకి కనిపించింది. ఏమని పేరు పిలిచారు? ఆయన పేరేం పేరు? ధనవంతుడు. హీ లైక్ టు బి కాల్డ్ రిచ్ మ్యాన్. పేరు పిలవకపోయినా పర్లేదు కానీ ఏం పిలిచేసారు? ధనవంతుడు అని పిలిచేసేవారు. హలో, ఎవరు ధనవంతుడు? లేదు, ధనం ఉన్నాడు ధనవంతుడు. అర్థం కాలేదు. అది రూపాయి అయినా పావ అయినా అర్ధ పావ అయినా నువ్వేమి 10 పైసలు ఇంటికాడ ఉన్నది ఇంకేట్లు. ఆ 10 పైసలు స్టేజ్లో ధనవంతుడే. 10 పైసలు ఏమి సున్నాలే ఉన్నా మనుషుల మధ్య నీకు చేతిలో 10 పైసలు ఉంది. 10 పైసలు ధనవంతుడు. దాని యొక్క ధనవంతుడు చెప్పినది ధనంపై ఉన్న ఆశయంలోకి నీ శరీరం ప్రాణం ఆత్మ ఇరుక్కుపోయింది. అర్థం కాలేదు, అర్థం కాలేదు, అర్థం కాలేదు. ఎక్కడ ధనం కాడ, ధనం ఉన్న కాడ ధనం కొరకు నీ మనసు శరీరం ఏం చేయకూడదు, ఆరాటం పోరాటం చేసుకోకూడదు. అందుకే ధనం మంచిదే, ఏది మంచిది కాదు. లవ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. ధనాన్ని ప్రేమించేది బయట దుష్టత కింద చెప్పేది. బ్యాంకులో లేదా 8 గంటలు 8:30 వచ్చేటప్పుడు తెలిసిపోవాలి. ఇట్స్ ఎ ప్యూర్ టెస్టిమనీ. ఏమని? ఐ వాల్యూ గాడ్ మోర్ దెన్ మనీ. నేను ఎవరికి విలువ అధికంగా ఇస్తా? దేవునికి విలువ ఇచ్చిన తర్వాతే మనీకి విలువ ఇచ్చేది. 8 గంటలకు ఇక్కడ ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు అర్థమైపోవాలి. తర్వాత వచ్చినప్పుడు బుర్ఖానా అంటారు. బుర్ఖానా అంటే చిన్ని డబ్బు దేవత. దాన్ని ఇంగ్లీష్ లో మామోన్. మామోన్ చిన్న ఏడు దేవత. ఆదివారం రోజు ఈ డాన్స్ చేస్తుంది. తమ్ముడు 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 రా తమ్ముడు, నా తోడుకోకపోతే నా తోడుకుంటేనే రాత్రికి ఏం చేయగలిగింది, చికెన్ తినగలిగింది, మటన్ తినగలిగింది, ఎడి చేప తినగలిగింది. బుర్ఖానా చెప్పినప్పుడు చెప్పరా బుర్ఖానా బుద్ధిరా రావు నాకు దేవుడు ఒక నిర్దోషం చేసిన
వెళ్ళడం కదా, అన్ని టైంలో డీజే పెట్టిందని ఎక్కితే ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా, అంటే ఎక్కుద్ది. మరి మీరు అభిషక్తులు కాదు, మీకు అలాంటి నేను అభిషక్తులు నేను కాదు, కానీ నాకు అలా ఉంది. ఇప్పుడు చిన్నగా ఐగర్ సూపర్, ఐగర్ మెగాస్టార్, ఐగర్ స్టార్ స్టార్, ఐగర్ స్టార్ మనం పైకి వెళ్ళలేకపోతే నువ్వు ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఎక్కేది అది బాగా ఎక్కించాడు, దించేది అవడం ఎలా దిగాలి, ఎలా దిగాలి? ఒక్కొక్కటిని పగలు కొట్టుకుంటూ ఏమని, ఏసయ్యా నీ రక్తంతో దీన్ని పగలు కొడుతున్నా, ఏసయ్యా నీ రక్తంతో దీన్ని పగలు కొడుతున్నా, ఏసయ్యా నీ రక్తంతో దీన్ని పగలు కొడుతున్నా. అప్పుడు ఎవరి దగ్గర మాట, నేను తగ్గాలి, నేను పొగడాలి, దేవుడు తప్పడాలి. అందరూ దానికోసమే ఇక్కడ బతుకుతున్నారు. నేను నువ్వు పక్కపడుతున్నారా లేదా ఆడ టైం చూస్తే తెలిసిపోయింది. ప్రార్థన వచ్చే విధానం చూస్తే తెలిసిపోతుంది. తొక్కుతున్నావా, తొక్కి చెడిపోతున్నావా? నేను చెప్పొచ్చే మాట, ఎవరు నీ కొరకు బల్లెక్కిరాడు, ఒక గొర్రె పిల్ల నీ కొరకు వధింపబడింది, ఆయన రక్తం నీ పాపములను కడిగి తీరింది, ఆయన రక్తం నేను శుభ్రపరిచి తీరింది, వడ్డీలో సకల రక్తం నుంచి తీరింది, ఏ పాటించి తీరడానికి పాస్కా పండుగ పాటించి తీరడానికి. ఇలాగైతే అభిమానంతో చెప్పొచ్చు, జీసస్ ఈజ్ మై మెమోరియల్. యేసయ్య రక్తం నాకు గుర్తింపు. అది నా బండి కాడ యేసయ్య రక్తం రాయలేదు, బండి కాడ రాయగల నా ఒంటి ముండ చెప్పేది ఆయన శరీరం నుంచి ప్రవహించిన రక్తం మూలంగా నీకే పెరిగింది, స్వస్థత పెరిగింది. ఆయన శరీరంలో దొరికిన గాయాలు, ఓ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. అలాగైతే తెలుసుకో, మై మెమోరియల్ ఇస్ జీసస్ క్రైస్ట్. నా గుర్తింపు ఎవరు? ఆయనకి తప్ప ఇంకా దేనికి నేను ఏం చేయను. నా జీవితంలో నేను స్థానం చేయను. ఒకటి నన్ను వెంబడించాలని కోరితే ఏం చేయాలి? ఒకటి నన్ను వెంబడించాలని కోరితే తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, వాళ్ళని, అందరినీ ఏం చేయాలి? చివరికి ఇంకో మాట ఉంది, నిన్ను నీవు కూడా ఏం చేయాలి? తగ్గించాలి. నన్ను నేను ఎలా తగ్గించాను? మిగతా అన్న తెచ్చించారు, నన్ను నేను తెచ్చించేదలగా. హలో, మిమ్మల్ని మీరు ఎలా తగ్గించేది? నీకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి కదా, నేను ఎలా దూకితేనే అన్నారు, అది నీ ఇష్టం. అది అర్థం కాదు. నా చెప్పులు 2 ఇంచ్ హైట్ ఉంటేనే అది నీ ఇష్టం. అర్థం కాలేదు. నా మీసాలు ఎలా తిప్పేస్తే భలేమంటారు, అది నీ ఇష్టం. హలో హలో, నా చున్నీకి ఇటుపక్క నుంచి కన్నాలు ఉంటాయి, అది నీ ఇష్టం. అది హలో, ఉన్న చీరలకి అక్కడ ఇక్కడ డెకరేషన్ కావాలి, అది నీ ఇష్టం. ఇది అది నీ సిరిగింది కొంకరాకి హ్యాండ్ వేసుకుంటుంది, అది నీ ఇష్టం. అర్థం కాలేదే. సో ఏసై దగ్గరికి వస్తే ఏసై చెప్తున్నాయన అరిగింది సిరిగింది చెప్పినోడే క్లీన్ వేసుకుని తిరుగుతున్నాడు, చెప్పినోడే మంచి పాత్ర తిరుగుతున్నాడు, చెప్పినోడే మంచి పాత్ర. లేనోడు ఎలా ఉన్నాడు? నేను చెప్పను, మీరు తాగేసి చూడండి. లేకపోతే కాయన చేసి చూపేసి చెప్పండి. హలో, నాతో కలిసి మనకు ఇష్టం ఉంది, నేనేం తిన్నాను, వంకాయ తిన్నాను. వంకాయ తయారు చేసి తెచ్చిన మనిషి ఎంత వేసుకోండి, నిద్ర మానేసుకొని వచ్చి ఏం చేసి పెట్టాడు. దాన్ని ఎలా విసిరేసి ఎవరు చూడకుండా ముందు చెట్టు వేసుకుని ప్యాంట్లు పెట్టేసి కాలు పెట్టేసి ఇష్టంకి తాకితే కదా దురాత్మలు మాత్రం వెళ్ళిపోతాయి. ఇఫ్ యూ టచ్ మై ఇంట్రెస్ట్, obviously the interest seeking demon will come out of me. హలో, భార్యాభర్తలుగా దంపతులు ఉన్నారే, భర్త అంటాడు నాకు ఒక ఇష్టం ఉంది, భార్య అంటూ నాకు ఒక ఇష్టం ఉంది. భర్త ఇష్టం చచ్చిపోతే నాకు ఒక ఇష్టం ఉంది, ఆయన తప్ప ఆయన ఫస్ట్ ప్రేమించిన తర్వాత నేను ప్రేమిస్తాను. ఈ మాట కానీ భార్య చెప్తే
మనం రివర్స్ చెప్తాం. నాకు నువ్వంటే ప్యాన్, నాకు నువ్వంటే జాన్, నాకు నువ్వంటే అన్ని. దాని అర్థం ఎవరిని మడతెట్టేశారు, దేవుని మడతెట్టి పట్టించేశారు. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భార్య భర్తలు వైవాహిక జీవితంలో ఎక్కిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పరస్పరం ఏం మాట్లాడుకున్నాడు తెలుసా? భర్త చెప్పింది, అమ్మ నేను రెండో వాడిగానే ప్రేమించగలిగేది, మొదటిగా నేను ఎవరిని ప్రేమించేది దేవుని అయ్యా, ఆయన తర్వాత నీకు భర్త చెప్పాడు, నేను నీకు భర్త మాత్రం కాదు, నేను నీకు సహోదరుడు కూడా. భార్య చెప్పింది, నేను నీకు భార్య మాత్రం కాదు, నేను నీకు సహోదరుడు. ఆ రోజు నుంచి దంపతులు ఏం పిలిచిన భర్త సహోదరుడు, భార్య సహోదరుడు. ఎలాగా? When Jesus is your pastor, you will reveal దేశంగా నీకు పట్టింపబడిన పశువు ఎక్కిరితే వైవాహిక జీవితంలో భర్త చెప్తాడు, I represent Jesus Christ. తెలియాలంటే ఆరు పేర్లు రావాల్సింది, రాలేదు తెలుసుకోకండి. హలో, భర్త ఎవరికి రివ్యూ చేస్తున్నది? ఇప్పుడు నేను అడిగేది, నీ భర్త ఇంటికాడ ఉన్న భర్త కీస్తేనా? అక్కడెక్కడ నించో చెప్పులు రెడీ అవుతున్నాయి కదా. నీ ఇంటికాడ ఉన్న భార్య భర్తకి ఇచ్చిన కోరిక ఏంటో తెలుసా? నీ భార్యని ఏం చేయాలి? ఎవరు ప్రేమించాలి? భర్త ఎవరు? యేసయ్య. యేసయ్య నేను ప్రేమించిన అనుభవం అవుతుందా? భార్యకి బయట చెప్పిన వ్యవస్థ ఏంటిది? భర్తకి ఏం చేయాలి? భద్రురాలై ఉండాలి. లోపడాలంటే మనకి చీపాస్ అది ఏమవుతాలి? భద్రురాలు. దానికి యాక్చువల్ మీనింగ్ ఏంటో తెలుసా? ఇన్ రెస్పెక్ట్, ఇన్ ఒబీడియన్స్, ఇన్ ఇమోషన్, ఐ జస్ట్ సరెండర్ అంటారు యూ. అదే కదా? హలో, నీకు ఇచ్చిన అభిమానానికి, నీకు ఇచ్చిన గౌరవానికి, నీకు ఇచ్చిన ఎమోషన్కి నేను అన్నింటికి నేను ఏమైపోతున్నాను? నువ్వు అని చెప్తే పోసేస్తాను, నువ్వు అని చెప్తే గుడికిసేస్తాను. ఎవరు? నువ్వు ఈ బట్టలు వద్దని చెప్పి వేసుకోండి. అర్థం కాలేదు. నేను పాస్వర్డ్ మెమోరియల్ గురించే చెప్పేది. ఎవరు? జీసస్. జీసస్. ఎందుకమ్మా ఇవన్నీ తీసేసావు? మా ఆయన చెప్పిండు. ఏమని? మీ ఆయనకి చెప్పలేదు, తీయలేదు. ప్రాబ్లం నాది కాదు, ప్రాబ్లం ఎవరిది? భార్య సహోదరి. అయిపోయింది. నేను ఇక్కడ కార్తీక సంఘంలో ఉన్నానా? పక్కన ఒకసారి కలిసి ప్లీజ్ చెప్పండి. నో ప్రాబ్లం. హలో, ఐ జస్ట్ ఒబే లార్డ్. ఎందుకు తీసేసావు దేవా? నాకు ఇష్టమైనదేవా, అందరూ ప్రాణం. ఆయన చెప్తాడు, నో, నేను నీకు భర్త, నా ప్రేమ నీకు దక్కాల, బంగారు ప్రేమ నీకు దక్కాల. అప్పుడు మాట్లాడుతుంది, నీ ప్రేమ నేను సహించలేకపోతున్నాను. అప్పుడే మాట్లాడతాయి, ప్రేమ, యేసుని ప్రేమ. ఎప్పుడు తీసినప్పుడు కాదు, భార్య సహోదరి అయినప్పుడు, భార్య సంఘం అయినప్పుడు, భార్య ఏమైనప్పుడు. హలో, మన తత్వం లోబడే తత్వం ఏమన్నా? ఒకటంటే రెండో దానికి కంటి సూక్తో చెప్పేసే శక్తి ఉంది మనకి. బూతులు చెప్పాల్సి చెప్పడు, అందులో చెప్పేస్తాడు. అట్టాన్ని శక్తిని మనం చెప్పకుండా మౌనం పాటించే దేవుడు తెలుసా? నేను సంఘంలో ప్రోగ్రామ్ గురించి చెప్తుంటాడు. చెప్పే కారణం ఎవరికి లోపడుతున్నామని. వేసుకోవట్లేదు నెట్ మీద. హలో హలో హలో, పురుషులు ఏం చేసుకోవడానికి, రాత్రి చేయడానికో ఎరగడానికి బయట వాళ్ళడానికి కూడా అనుమతుంది. హలో, నేను ముగించాను.
ఈజ్ అవర్ పాస్ఓవర్ మెమోరియల్. జీసస్ ఈజ్ మై పాస్ఓవర్ మెమోరియల్. ఎందుకు దేవా అన్న చెప్ప వదిలేసావు? ఎందుకు రంగురంగులు చెప్ప వదిలేసావు? ఐ యామ్ ద చర్చ్. నేను సంఘం అన్న నాకు అర్థమైంది. దేవుని ప్రేమ పొందుకు చేరడానికి నేను ఎంత కిందకి రానున్నా అర్థం కాదు. ఐ విల్ సరెండర్ మై విల్. నా ఇష్టాన్ని నీ ముందు నేను ఏం చేస్తా? అప్పుడే నీ మీద ఒక కాడు వచ్చింది. Until and unless your will is not surrendered, నీ ఇష్టం అప్పగింపబడలేకపోతే ఏం దొరకదు. అందుకే కొంత చేతుల సిలువు లేదు, కొంత సిలువు మీద లేదు. అదే చివరికి అయిపోయింది. కొంత చేతుల సిలువు లేదు, కొంత సిలువు ఎక్కలేదు. ఎక్కడున్నారైతే పొడవడానికి ఇట్ట పట్టుకొని రెడీగా ఉంటారు. ఆ సైనికుడు మౌన మనసు అనుకుంది, ఈ సైనికుడు మానే మౌనలేదు. రెండు చోట్ల దేవుడు మనకి సిలువు గురించి ఒకటి మన శారీరక క్రియలన్నింటినీ కూడా ఏం చేయమని. సో వేర్ వి ఆర్ ఆన్ ద క్రాస్, రైట్? ఓకే, శారీరకంగా మనం ఎక్కడ ఉన్నాం? ఆన్ ద క్రాస్, సిలువు మీద ఉన్నాం. ఆ పాడాడు ఏలి ఏలి లమ్మా సబక్తాని. నా దేవా నా దేవా, ఈ సంఘ బిడ్డల మధ్య నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేశావు? నా కొడుకు ముందు నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేశావు? నా కుటుంబీకుల ముందు ఎందుకు నన్ను ఏడవలేదా? హలో, ఈ సిలువ ఎక్కినప్పుడు మరో సిలువ గురించి నువ్వు చెప్తున్నాను. ఈ కుటుంబం నేను భరించలేకపోతున్నాను, ఈ పాత్రలు నేను భరించలేకపోతున్నాను, ఈ అయ్యో నేను డీటెయిల్స్ నేను భరించను. నాయనా నీ సిలువ నువ్వు ఎక్కాలా, నువ్వు మొయ్యాలా? ఎందుకో యేసయ్య నాకు మెమోరియల్ అయి ఉన్నాడు కాబట్టి. అందుకే సిలువ మాకు అభిమానానికి కారణమేంటి? సిలువ ఉన్న మాట అనేకులకు వ్యతిరేకమైనప్పుడు నాకు శక్తి, నాకు బలం, నాకు ధైర్యం, నాకు ప్రోత్సాహం, నాకు విశ్వాసం. ఈ వాక్యాన్ని సాక్షి చెప్పడానికి సమయం ఉంది. చిన్న పాట పాడుతూ సాక్ష్యం చెప్తారు.